బహుభార్యత్వాన్ని నిషేధించే ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. సీఎం మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో యూసీసీ ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. కేబినెట్ ఆమోదించిన యూసీసీ ముసాయిదా బిల్లులో కొన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచారు. సహజీవనం ప్రారంభించిన నెల రోజుల్లోగా జంటలు రిజిస్ట్రార్కు తప్పనిసరిగా స్టేట్మెంట్ ఆఫ్ లీవ్ ఇన్ రిలేషన్షిప్ సమర్పించాలని బిల్లులో పొందుపరిచారు. సహజీవనం చేయాలనుకునే భాగస్వాముల కనీస వయస్సును 18 ఏళ్లుగా నిర్ణయించారు. వారికి ముందు వివాహం జరగకూడదు. సహజీవనంలో ఉన్నప్పుడు పురుషుడు ఆ మహిళను వదిలేసి వెళితే కోర్టు ద్వారా భరణాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సహజీవనంలో పుట్టిన పిల్లలకు పూర్తి చట్టబద్దమైన హక్కులు కల్పించే విధంగా బిల్లులో నిబంధనలు పెట్టారు. లింగ వివక్షకు తావు లేకుండా కుమారులు కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కులను కల్పించారు. వివాహం, విడాకులు, ఆస్తి పంపకాల విషయంలో మహిళలపై ఉన్న వివక్షను రూపుమాపి వారికి సాధికారత కల్పించడమే యూసీసీ బిల్లు ప్రధాన ఉద్దేశమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందితే ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం తర్వాత యూసీసీ అమలు చేస్తున్న 4వ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలుస్తుంది.